హరే కృష్ణ. దండత్నాలు కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ. ముందు మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు ఈ విరాట్ రూపం అంటే ఈ భౌతిక సృష్టి, అందులో సర్గ పార్ట్ ఏదైతే పురుషావతారమైన గర్భోదాక్ష విష్ణు చేస్తారో అది చూద్దామంట. చాలా టెక్నికల్గా ఉంటుంది. అందుకే ముందు కూడా మనం ఒకసారి సెకండ్ క్యాంటోలోనే 6th చాప్టర్లో 1 to 16 వర్సెస్లో ఈ విషయాలు కొన్ని వచ్చారు. అక్కడ మనం దాన్ని చర్చించుకోలేదు, ఇక్కడ చర్చించుకుందాం అనేసి. సో ఈరోజు కూడా కొన్ని విషయాలు ఇక్కడ ఇచ్చారు, రెండు కలిపి మనం చూద్దాం అనమాట. అండ్ కొంచెం టెక్నికల్గా ఉంటుంది, ఫిలాసఫీగా ఎక్కువ కాకుండా. సో మనము అది స్టార్ట్ చేసే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు కొద్ది కరెంట్ లేదు, అందుకే బయట కూర్చున్నాను. సో ఈరోజు మనం చర్చించే విషయం కొంచెం టెక్నికల్, అందుకే ఈరోజు నేను ఎందుకంటే కొన్ని విషయాలు ఇందులోవి మనం ముందు నుంచి తీసుకుంటాము. చెప్పాను కదా, 2వ స్కందము 6వ అధ్యాయంలో 1 నుంచి 16 శ్లోకాల మధ్యలో కొన్ని విషయాలు ఇచ్చారు, ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ ఇచ్చారు. సో రెండింటిని మనం కలిపి ఈరోజు చూస్తామన్నమాట. సో మనము నిన్న చూసింది ఏంటంటే, భగవంతుడు నారాయణుడు ఎందుకంటారంటే గర్భోదాక సముద్రాన్ని సృష్టించి ఆయన దానిపైన శయనించి ఉన్నాడు అలా ఎన్నో వేల సంవత్సరాలు. తర్వాత ఎప్పుడైతే ఆయన కోరుకుంటాడో ఈ యొక్క సృష్టిని మళ్ళీ చేయాలి అనేసి, అంటే సృష్టి స్టార్ట్ చేయాలనే విషయాన్ని, సో అప్పుడు ఆయన సృష్టిని చేస్తాడు, సృష్టిస్తాడు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని. అంటే ఈ బ్రహ్మాండంలో మొత్తం భౌతిక ప్రపంచం అంటే జస్ట్ ఈ బ్రహ్మాండంలో ఈ 14 లోకాలు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇవి ఇంకా స్వర్గంలోనే ఉన్నాం మనము, ఇంకా బ్రహ్మదేవుడు చేసే సృష్టి గురించి ఇక్కడ చెప్పట్లేదు. సో ఇది ఇక్కడ మనం చర్చించుకునేది ఏంటంటే సర్గ అంటే ఫస్ట్ పార్ట్, ఏదైతే ఇంకా విష్ణువు చేసే పార్టే, పురుషావతారం చేసే పార్టే. సో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. ఇలాగైతే అక్కడ ఎలిమెంట్స్, ఆ పంచమహాభూతాలు, తన్మాత్రాలు అంటే మళ్ళీ నేను అది మనకు తెలుగులో కొంచెం ఫాస్ట్గా రాదు. ఫామ్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ అంటే రూప, గంధ, స్పర్శ, స్మెల్, వాసన, ఇవన్నీ అన్నమాట. ఇంకా రూపం, ఇవన్నీ. సో ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి? 3 గుణాలు, ఇంకా మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ ముందు ఒకసారి చూసుకున్నాం, అవునా, విరాట్ రూపంలోనే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ విస్తృతంగా ఇచ్చారనమాట, ఎలా సృష్టి జరిగిందనే విషయాన్ని. సో ఇచ్ఛతో స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా. సో ఎప్పుడైతే ఇప్పుడు విరాట్ రూప అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఒక కల్పితమైన కాన్సెప్ట్ అని ముందు కూడా చెప్పాము మనము. కానీ ఇది బోనఫైడ్ ఇమాజినేటరీ కాన్సెప్ట్, అవునా. తద్వారా కొంతమంది అష్టాంగ యోగ పద్ధతిలో వారు విరాట్ రూపం పైన ధ్యానం చేసుకొని వాళ్ళు ముందుకెళ్తారు మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో. కొంతమంది డైరెక్ట్గా బ్రహ్మజ్యోతి పైన ధ్యానం చేసుకుంటారు, కొంతమంది విరాట్ రూపం పైన ధ్యానం చేసుకొని బ్రహ్మజ్యోతిలో విలీనమైపోతారు, కొంతమంది భక్తులుగా మారుతారు, భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేసి భగవద్ధామానికి వెళ్ళిపోతారు. సో ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ముందు కూడా మనం ఒకసారి టేబుల్ చార్ట్, ఫ్లో చార్ట్ అన్నీ చూపించి నేను లాస్ట్ అంటే కొన్ని
చాప్టర్స్ ముందు అవి మనం చర్చించుకున్నాం. మీకు ఒకవేళ కావాలంటే రెఫర్ చేసుకోండి మళ్ళీ. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఇచ్ఛతో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ శ్లోకాలు ప్రతి శ్లోకం చూడం, ఎందుకంటే కొన్ని విషయాలు ముందు చాప్టర్లోంచి కూడా యాడ్ చేసుకొని చెప్తున్నాం కనుక. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇవి టెక్నికల్గా కూడా ఉన్నాయి కనుక ఇందులో ఫిలాసఫీ కన్నా ఎక్కువగా 1 by 1 నేను అంటే ఇప్పుడు ఎలాగా అన్ని రకాల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా ఇవి ఎలా సృష్టించబడ్డాయి విరాట రూపంలో. ఇప్పుడు విరాట పురుషం అంటే విరాట రూపం అంటే ఈ భౌతిక సృష్టి అంటే ఇంకా వేరేం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే విరాట్ రూపంలో కూడా, విరాట పురుషంలో కూడా, సృష్టిలో కూడా ఎప్పుడైతే విరాట పురుషం ఇలా కోరుకున్నారో అప్పుడు ఇప్పుడు మొత్తం అన్ని జీవాత్మలన్నీ కలిపి ఒక్కరిగా చూస్తున్నారన్నమాట. సమ్ టోటల్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ వన్ ఎంటిటీగా చూస్తున్నారనమాట. నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే చాలా టెక్నికల్ శబ్దాలు ఉన్నాయి. ప్రతిదీ తెలుగులో నేను ఆలోచించి చెప్పే వరకు చాలా టైం పట్టిపోతుంది. అందుకనే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాను. మీరు కావాలంటే మీరు తెలుగులో మళ్ళీ మీరు దాన్ని భాగవతంలో చదువుకోండి, మీకు క్లియర్గా తెలుగు పదాలు మనకు అర్థమైపోతాయి. సో దీని ద్వారా ఏంటంటే మనం చూసేది ఏంటంటే ఫస్ట్ నుంచి చూద్దామంట. ఫస్ట్ ఆకలి, దాహం ఈ రెండు వేసాయన్నమాట. సో ఎప్పుడైతే విరాట్ రూపం, ఒక్కొక్కసారి విరాట్ రూపం అని చెప్పారు, ఒక్కొక్కసారి అన్ని జీవరాశులు కలిపి అని చెప్పారు, ఒక్కొక్కసారి ఋషులు మునులు అని చెప్పారు. అంటే బేసికల్గా ఏంటంటే ఇది ఒక లివింగ్ ఫోర్స్. సో ఏదైతే ఈ యొక్క సృష్టిలో, భౌతిక సృష్టిలో ఉందో విరాట్ రూపంలో, సో విరాట్ రూపం ఎప్పుడైతే కోరుకున్నారో అంటే ఇచ్చ అయిందో, ఆకలి దాహమైందో, అప్పుడు మరి ఆకలి దాహం తీరడానికి ముఖం అంటే ఇక్కడ మౌత్ అనేది క్రియేట్ అయిందనమాట. సో అలాగే ఈ మౌత్ ఒకటి క్రియేట్ అయితే సరిపోదు, లోపల టంగ్ అంటే జిహ్వ, నాలిక, ఇంకా పెల్లెట్ని ఏమంటారు నాకు తెలియదు, అందుకే నేను చెప్పాను. కొన్ని విషయాలు నాకు ఇప్పుడు మీరు చెప్పొచ్చు కానీ చాలా టైం పడుతుంది అవన్నీ తెలుసుకొని చెప్పడానికి. సో టంగ్, పెల్లెట్, మౌత్ ఇవన్నీ సృష్టించబడ్డాయి. సో ఇప్పుడు సృష్టి జరిగేటప్పుడు ఫస్ట్ ఇది ఫార్ములా అండి. ప్రతిదానికి ఫస్ట్ ఇచ్చతో స్టార్ట్ అవుతుంది. ఇచ్చతో స్టార్ట్ అయినప్పుడు దాని ప్రకారంగా దానికి సంబంధించిన గ్రాస్ సెన్స్ ఆర్గన్, ఒకటి గ్రాస్ సెన్స్ ఆర్గన్ ఉంటుంది, ఒకటి సటిల్ సెన్స్ ఆర్గన్ అని ఉంటుంది. గ్రాస్ సెన్స్ ఆర్గన్ అంటే మనకు ఇప్పుడు భౌతికంగా కనిపించేది, దాన్ని ఆది భూతం పార్ట్. ఎందుకంటే మనం నిన్న చర్చించుకున్నాము ఈ యొక్క విరాట్ రూపం అంటే ఈ భౌతిక సృష్టిని చేసినప్పుడు 3 ఫీచర్స్ ఇందులో ఉన్నాయండి. ఆది భౌతికం, లేదంటే ఆది భూతం, ఇంకోటి వచ్చేసి ఆధ్యాత్మికం, ఇంకోటి ఆది ఆధ్యాత్మ, లేకపోతే ఇంకోటి ఆది దైవం, ఆది దైవికం. సో ఇందులో ఈ గ్రాస్ పార్ట్ ఏదైతే మీకు గ్రాస్ అన్నప్పుడు ఏంటంటే అది కనిపిస్తుంది, మీ కళ్ళతో చూడగలుగుతారు కదా మీ శరీరంలో. ఆ గ్రాస్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ ఏదైనా సరే అది గ్రాస్ పార్ట్ అంటాం మనం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్ శబ్దాలు యూజ్ చేస్తాను కొన్ని, మీరు గ్రాస్ అంటే ఏందనేసి కన్ఫ్యూజన్ అవ్వకుండా. సో గ్రాస్ సెన్స్ ఆర్గను ఓకేనా, అది సృష్టించబడుతుంది. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ ఏ రోజు అయితే ఎప్పుడైతే కోరుకున్నారో ఇలా ఇచ్చ, దాహం ఇంకా ఆకలి తెరుచుకోవడానికి గ్రాస్ సెన్స్ ఆర్గన్ మూతి అనేది సృష్టి అయింది. దాంతోపాటు నాలిక, పెల్లెట్ కూడా సృష్టి అయింది. సో ఇవేంటంటే ఆదిభూత పార్ట్ అనమాట. ఈ 3 పార్ట్స్ మీరు అన్నింటిలో చూస్తారనమాట. ఆదిభూత, ఆధ్యాత్మిక, ఆది దైవ, ఈ 3 పార్ట్స్ సృష్టించబడతాయి ఒక్కటే ఇచ్చతోని, దానికి సంబంధించినవి. ఇప్పుడు మూతికి సంబంధించి గ్రాస్ పార్ట్ సృష్టి అయిపోయింది, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేది ఎవరు? మీరు. అంటే ఒక జీవాత్మ, ఆధ్యాత్మ అనేది ఎక్స్పీరియన్స్ చేసేదన్నమాట. ఆ ఫంక్షనాలిటీని తిని ఆస్వాదించాలంటే ఎలా ఆస్వాదిస్తారు? రసము, అవునా? సో అందుకనే ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి, 1 by 1 ఏం కాదు. ఇచ్చ అనగానే లైన్గా 1 to 1 ఒకటి మూతి సృష్టించబడుతుంది. తర్వాత ఈ మూతికి ఇచ్చ అంటే అది మనం ఇది ఆస్వాదించుకునే శక్తి, రసాన్ని. సో ఒక రస అది తన్మాత్ర అన్నమాట. మనం చెప్పాం కదా, తన్మాత్ర 5 తన్మాత్రాలు ఉంటాయి, రస, రూప, గంధ, స్పర్శ, ఇవన్నీ. అది కూడా సో అది ఆదిభూత పార్టే. మళ్ళీ వీటిని కంట్రోల్ చేసేది, నియంత్రించే ఒక దేవత కూడా సృష్టించబడతాడు. సో ఆ దేవత ఈ యొక్క దీనికి దేవత ఎవరు అంటే వరుణ దేవుడు ఆయన. ఎందుకంటే వాటర్ ఎలిమెంట్కి ఆయన కదా దేవత. ఎందుకంటే అనేది రసోహం అప్సుకౌంతేయ, టేస్ట్ అనేది వాటర్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట. అందుకే నేను కొన్ని ఇంగ్లీష్
శబ్దాలు యూజ్ చేస్తానని చెప్పాను. సో అందుకని ఇవన్నీ ఒక లైన్లో సృష్టి అవుతాయి అన్నమాట, క్రియేట్ అవుతాయి. సో మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నాను, మిగతా అన్నీ అలాగే వెళ్తాం మనం. అన్ని 5 జ్ఞానేంద్రియాస్, 5 కర్మేంద్రియాస్ గురించి మనం లైన్గా అలాగే చూసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఫస్ట్ వన్ చూసాము మౌత్ గురించి. మౌత్, టంగ్, పెలెట్, ఇది ఎప్పుడైతే భగవంతుడు కోరుకున్నాడో ఆకలి దాహం తీరడానికి ఇచ్చ, ఇదేంటంటే భగవంతుడు అంటే తను భౌతికంగా కోరుకోవట్లేదు. ఇదేంటంటే విరాట్ పురుషం. విరాట్ పురుష అంటే ఇక్కడ మళ్ళీ అందరూ అన్ని జీవాత్మలు కలిపి ఒకటి. ఇక్కడ చూడండి మనకు భాగవతంలో ఇచ్చారు విరాట్ పురుష అంటే ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క శరీరం ఇంకా ధరించలేదు, ఆ స్టేజ్ నెక్స్ట్ విసర్గలో జరుగుతుంది. సో మీరు ఇందులో డౌట్స్ ఉన్నా మీకు మెల్లిమెల్లిగా క్లియర్ అవుతాయి. మనకు డైలీ కొద్దిగా పార్ట్ చూస్తున్నాం కదా, మొత్తం భాగవతం అంతా ఒకరోజు చూడడం కుదరదు. అందుకే మీరు ఏంటంటే మనము ఇవన్నీ కూడా భాగవతంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇచ్చారు. ఎందుకంటే మీరు ముందు కూడా చూశారు ఈ విరాట్ రూపం గురించి 2 చోట్ల ఇచ్చారు. అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా వచ్చింది. మళ్ళీ అలాగే ఇంకొద్దిగా ఈ యొక్క సృష్టికి సంబంధించి రేపు కూడా చూస్తాం. మళ్ళీ తర్వాత వేరే ఇంకో చాప్టర్లో కూడా వస్తుంది. సో మీరు అన్నీ ఒకసారి మొత్తం భాగవతం అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అది ఒక ఓవర్వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం పార్ట్స్లో చూస్తున్నాం కనుక కొంచెం మీకు క్లారిటీ తక్కువ ఉన్నా మీరు కంగారు పడకండి, ఓకేనా. సో ఇప్పుడు మనకి అంటే ఒక గ్రాస్ సెన్స్ ఆర్గను అనేది ఆదిభూత, తన్మాత్ర అనేది కూడా ఆదిభూత పార్టే, ఓకేనా. అలాగే ఇక్కడ నేను బయట కూర్చున్నాను కదా, సో ఇక్కడ హంసలు ఉంటాయన్నమాట, అవి చాలా సౌండ్ చేస్తున్నాయి, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు మీకు. నెక్స్ట్ వచ్చేసి సెన్స్ ఆర్గన్ అంటే ఇందులో 2 రకాలు. ఒకటి గ్రాస్ సెన్స్ ఆర్గన్, అది ఆదిభూత పార్టు. ఇంకోటి సటన్ సెన్స్ ఆర్గన్ అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసేది, అది ఎవరు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము, మన యొక్క ఈ ఫంక్షనాలిటీ, అది వచ్చేసి సటల్ సెన్స్ ఆర్గన్ పార్ట్. సో ఇది ఆధ్యాత్మ పార్ట్. మళ్ళీ వచ్చేసి దీన్ని నియంత్రించేది సెన్స్ దేవత, ఇక్కడ వరుణ దేవుడు. ఇంకా ఇక్కడ తన్మాత్ర వచ్చేసి రసం, టేస్ట్, రస. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత సో ఇదే ప్రభుపాద ద్వారా రాశారు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. 18th శ్లోకానికి తాత్పర్యంలో రాశారనమాట. ఇలా ఏదైతే దేని ద్వారా అయితే మనము ఈ యొక్క ఇప్పుడు ఇక్కడ జ్ఞానేంద్రియం కాబట్టి ఇప్పుడు మనం ఈ జ్ఞానేంద్రియం అంటే ఏంటంటే మనం ఇక్కడ దీని ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని అంటే ఈ టేస్ట్ చేసి మనకు అర్థమవుతుంది అది ఏంటి అనేది, ఆ పదార్థం ఏంటి అనే జ్ఞానం మనం తెలుసుకుంటాం. సో తెలుసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది మౌత్ అనమాట, టంగ్, మౌత్ ఇవన్నీ. సో ఇది ఆది భూతం పార్ట్, ప్రభుపాద ద్వారా రాశారు, మీరు తాత్పర్యంలో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరైతే సెన్స్ దేవత ఉంటారో ఆయన ఆది దైవ, అది క్లియరు. ఇంకోటి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నారో, అనుభవిస్తున్నారో, అది ఆధ్యాత్మ పార్ట్. ఈ 3 పార్ట్స్ ఉంటాయి ఈ సృష్టిలో. ఆధ్యాత్మ పార్ట్ అనేది జీవరాశి అంటే మనం చెప్పాం, నిన్న కూడా చర్చించుకున్నాం, గుర్తుందో లేదో మీకు కంట్రోల్. అందుకే నేను ఈ విషయాలు ఆధ్యాత్మ, ఆదిభూత, ఆదిదేవ అనేవి నిన్న కూడా చర్చించుకున్నాను, మొన్న కూడా కొద్దిగా చర్చించుకున్నాం అనుకుంటా. సో ఈ 3 పార్ట్స్ మీకు కావాలంటే నిన్న లెక్చర్ని కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇంకా అర్థం కావాలంటే వీటిని. సో నెక్స్ట్ ఇప్పుడు మనం లైన్గా ఫాస్ట్గా వెళ్ళిపోదామంట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఇలా విరాట్ పురుష లేకపోతే సుప్రీం అని రాశారు, ఒక దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు మెన్షన్ చేశారు. సో ఎప్పుడైతే వెనెవర్ సుప్రీం డిజైర్ టు స్పీక్, ఎప్పుడైతే మాట్లాడాలనుకున్నాడో, ఇప్పుడు ఇది మళ్ళీ జ్ఞానేంద్రియ కిందకి రాదు, ఇది కర్మేంద్రియ కిందకి వచ్చింది, అంటే లైన్లో రావట్లేదు సీక్వెన్స్, ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ మనం శ్లోక వైజ్ వెళ్తాం కాబట్టి. సో ఎప్పుడైతే మాట్లాడాలనుకున్నారో నెక్స్ట్ స్పీచ్ ఎక్కడొచ్చింది, సో స్పీచ్ ఇది మళ్ళీ డిఫరెంట్ ఆస్పెక్ట్. టంగ్కి ఒక టేస్టింగ్ ఒక ఆస్పెక్ట్ ఉంది, ఇంకోటి స్పీచ్ కూడా ఉంది. సో ఈ స్పీచ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇది కూడా మనం అంటే మౌత్తోనే మాట్లాడతాం, అవునా, సేమ్ ఇన్స్ట్రుమెంట్స్తో యూజ్ చేసి. సో ఇన్స్ట్రుమెంట్ పార్ట్ సేమ్, కానీ దీనికి సెన్స్ దేవత వేరు. స్పీచ్కి సెన్స్ దేవత వచ్చేసి అగ్నిదేవుడు, ఓకేనా. సో అగ్నిదేవుడు సృష్టి, స్పీచ్ ఇవన్నీ కూడా దాంతో పాటే, ఎందుకంటే దీంతో పాటే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ దీనికి 2 కార్యాలు ఉన్నాయి అనుకోండి, ఒకటి టేస్ట్ చేయడము, ఇంకొకటి మాట్లాడడం. ఇంకొకటి ఏంటంటే ప్రభుపాద వారు ఇక్కడ ప్రతిదానికి
ఎలాగ మనం దీన్ని భగవంతుడికి జోడించాలనే విషయాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఇది నేను ఒక్కదానికి వ్యక్తం చేస్తాను, అన్నిటికీ అప్లై అవుతుంది, అన్ని సెన్స్ ఆర్గన్స్కి. అంటే ప్రతి ఒక్క ఋషికేన సేవనం. సో అన్నీ మన సెన్స్ ఆర్గన్స్, సెన్సరీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా మనము అన్నిటి ద్వారా కూడా భగవంతుడిని సేవించుకోవాలి. అది ముఖ్యమైన విషయం. సో ఇక్కడ ఇప్పుడు మనం ముందు కూడా చదువుకుంటాం, వేరే దగ్గర కూడా చదువుకున్నాం. మనము ఈ యొక్క టంగ్ని కూడా మనము భగవంతుడి నామాన్ని జపించడానికి, భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించడానికి మనము ఆ విధంగా 2 విధాలుగా ఈ టంగ్ని మనం యూజ్ చేయొచ్చు. నాలికని, మూతిని కానీ నాలికని కానీ ఈ 2 విధాలుగా మనం యూజ్ చేయొచ్చు. అవునా? సో ఆ విధంగా సరైన విధిగా యూజ్ చేయాలి. అంతేగాని తప్పు విధిగా యూజ్ చేసి ఏది పడితే అది తిన్నారనుకోండి, ఏదైతే మనుషులకి తినకూడదు అలాంటి విషయాలు, ఏవైతే వర్జితమో అలాంటి విషయాలు తిన్నారనుకోండి. అంటే ఇక్కడ ప్రభుపాల్ వారు ఉదాహరణకి పందితో పోల్చి చెప్తారనమాట. ఒక పంది ఉంది, ఆ పంది ఏదైనా తింటుంది, దానికి తేడా ఉండదు అనమాట. ఏం తింటుంది మరి మీకు తెలుసు. సో అలాంటిది మరి మనుషులు కూడా తినడం స్టార్ట్ చేస్తే అలా ఏది తేడా లేకుండా ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని కానీ ప్రతి జీవిని కానీ తినకూడని వస్తువులు, పదార్థాలు కూడా తింటే మరి నెక్స్ట్ జీవితం వాళ్ళకి పందిలాగా కానీ అలాంటి శరీరాలు దొరుకుతాయి అన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఉండాలి మనిషి శరీరంలో ఏం తింటున్నాము అనే విషయం మీద అని రాశారనమాట ప్రభుపాల్ వారు. సో ఇది ఇక్కడ 2 అయిపోయాయి అనమాట. అంటే ఒక మూతి నాలిక ద్వారా ఒక జ్ఞానేంద్రియం పార్ట్ అయిపోయింది, ఒకటి కర్మేంద్రియం, 2 అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మిగతా 4 జ్ఞానేంద్రియాలు చూసుకొని తర్వాత మిగతా 4 కర్మేంద్రియాలు కూడా చూసుకుందామంట. నెక్స్ట్ వచ్చేసి నాసిక. అదే నాసిక అంటే మనకి నోస్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఇచ్చా. ఎప్పుడైతే స్మెల్ చేయాలని కోరుకున్నారో, అంటే వాసన పీల్చుకోవాలని కోరుకున్నారో భగవంతుడు, మనం విరాట్ పురుషుని కూడా ఇక్కడ భగవంతుడు అనే పిలుస్తాం. ఎందుకంటే ఆయన భగవంతుడు ఒక ఆస్పెక్ట్ అని సుప్రీం అని రాశారు, మనకు చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వెనెవర్ విరాట్ పురుష డిజైర్ టు స్మెల్ అని ఎప్పుడైతే కోరుకున్నాడో అన్ని కోరికతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. వాసన పీల్చుకోవాలి అప్పుడు ఈ యొక్క ఈ సెన్స్ ఆర్గన్ పార్ట్, నాసిక, ఇంకా ఈ రెస్పిరేషన్ సిస్టమ్, ఈ పార్ట్ అంతా స్టార్ట్ అయ్యి తర్వాత దానికి ఒక దేవత ఉంటారు. అవునా? ఆ దేవత వచ్చేసి ఒకటి ఫంక్షనాలిటీ, ఆ ఫంక్షనాలిటీకి చెప్పే అవసరం లేదు, ఇంకా ఏం చేస్తుంది ఫంక్షనాలిటీ అనేది పీల్చుకోవడం అనేది. సో అందుకే ఏం పీల్చుకుంటే దాని తన్మాత్ర వచ్చేసి వాసన అనేది, అదే తన్మాత్ర స్మెల్. ఇంకొచ్చేసి అశ్విని కుమారస్ వచ్చేసి ఈ 2 నాసికలకి వాళ్ళు దిగ్దేవతలు అనమాట. ఈ అశ్విని కుమార్ అనే పాట ఇప్పుడు ఈ శ్లోకంలో రాసలేదు, కానీ అది మనకు 2.6.1 to 16 మధ్యలో ఉంది. అందుకనే నేను శ్లోక టు శ్లోక చెప్పట్లేదు, అంటే ఇక్కడ లైన్గానే వెళ్తున్నాం ఈ శ్లోక వయసులోనే. అలాగే కొన్ని పాయింట్స్ నాకు ముందున్న 2.6.1 to 16లోంచి తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ విధంగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడడం అనమాట. ఎప్పుడైతే మొత్తం అంధకారంలో ఉంది, ఈ భౌతిక సృష్టి అంతా అంధకారంలో ఉంది, ఇప్పుడు ఏం చూడలేకపోతున్నాం. చూడాలి అనుకున్నప్పుడు కళ్ళు సృష్టించబడ్డాయి. కళ్ళకు చూడగలిగే శక్తి, అదే ఇది ఆదిభూతం, ఆధ్యాత్మ. చూసేదేంటంటే రకరకాల వస్తువులు, విషయాలు, ఇక్కడ రూపాలు, ఇవన్నీ రూపం, ఫామ్, చూడడం, ఈ తన్మాత్ర. మరియు దీనికి దేవత ఎవరు? మనకి వెలుగు ఉంటేనే కదా చూసేది, సూర్యదేవత అనమాట. ఆయన కూడా సృష్టించబడ్డాడు. ఇవన్నీ ఒకసారి సృష్టించబడ్డాయి అనమాట. ఎప్పుడైతే భగవంతుడు విరాట్ పురుషుడు చూడాలి అని కోరుకున్నాడు. అలాగే ఎప్పుడైతే విరాట్ పురుషుడు ఇంకా ఇక్కడ విరాట్ పురుషుని ఇవ్వలేదు, నెక్స్ట్ శ్లోకంలో ఎప్పుడైతే ఈ యొక్క సందర్భంలో ఋషి మునులందరూ కూడా, అంటే ఇప్పుడు లేరు ఇక్కడ, సృష్టి లేరు, అంటే ఇక్కడ విరాట్ పురుష అనుకోండి పర్వాలేదు, వినాలి అని కోరుకున్నారు, భగవంతుడు గురించి వినాలి అని కోరుకున్నారో అప్పుడు చెవులు సృష్టించబడ్డాయి. దిగ్దేవతాస్, దీనికి దేవతలు అన్నమాట, చెవులకి దిగ్దేవతాసు దేవతలు. ఈ చెవులు ఇంకా దానికి సంబంధించిన ఆర్గన్ సృష్టించబడింది. ఇంకా వినే శక్తి కూడా ఉత్పన్నమైంది. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కళ్ళు అయిపోయింది, నాలుక అయిపోయింది, ముక్కు అయిపోయింది, చెవులు అయిపోయింది, ఇంకా త్వచ్, స్కిన్ ఒకటి మిగిలింది. నెక్స్ట్ వచ్చి అది ఎప్పుడైతే ఏమి ఇచ్చగలిగిందంటే స్పర్శించాలి, స్పర్శించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా జ్ఞానేంద్రియం, అంటే స్పర్శించడం ద్వారా మనకు తెలుస్తుంది ఇది హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, బరువుగా ఉందా, తేలిగ్గా ఉందా,
వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలుసుకుంటాం, జ్ఞానం తెలుసుకుంటాం. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి కోరిక కలిగినప్పుడు ఈ యొక్క చర్మం, స్కిన్ అంటే ఆ స్కిన్లో ఈ హెయిర్ కూడా వస్తుందంట. ఈ స్కిన్ పైన ఉన్న, చర్మం పైన ఉన్న వెంట్రుకలు, ఇంకా రంధ్రాలు, ఇవన్నీ కలుపుకొని స్కిన్ అనే ఆర్గన్ సృష్టించబడింది. ఇది మరి ఇక్కడ సెన్స్ దేవత వచ్చేసి, ఎందుకంటే ఇది ఇక్కడ ఎయిర్ ద్వారా స్పర్శ అనేది మనకు అర్థమవుతుందంట. టచ్ అనేది ఎయిర్ ఎలిమెంట్ ద్వారా, అందుకనే వాయుదేవత ఇక్కడ దీనికి ఆది దైవం అనేది వాయుదేవత, ఆది దైవం. ఓకే, ఆదిభూతం వచ్చేసి స్కిన్ అయితే, స్కిన్ ఇంకా టచ్ ఇది ఆదిభూతం అయితే, ఎక్స్పీరియన్స్ అనేది ఆధ్యాత్మ ఎలాగో. సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ప్రభుపాల్ గారు ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తారు దీని తాత్పర్యంలో. ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క పృథ్వీ పైన ఉన్న రకరకాల చెట్లన్నీ కూడా భగవంతుడి యొక్క వెంట్రుకలతో పోల్చారనమాట. అందుకనే వెజిటేబుల్స్, ఇలా చెట్ల నుంచి వచ్చే కూరగాయలు ఇవన్నీ తినడం ద్వారా మన యొక్క చర్మం కూడా, ఇంకా మన యొక్క వెంట్రుకలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. వీటికి అది మెడిసిన్, ఫుడ్ అని చెప్తున్నారు అన్నమాట. వినడానికి చెప్పాను కానీ దిగ్దేవతాస్, వినడానికి ఆదిదైవం దిగ్దేవతాస్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, క్లియర్ ఉంది కదా ఇప్పటివరకు. నెక్స్ట్ వచ్చేసి 24th. సో మీకు ఈ విషయాలు అన్ని భాగవతంలోనే ఉన్నాయి, కాకపోతే నేను చెప్పాను కదా ఇప్పుడు మనం చర్చించుకుంటున్న శ్లోకాలు ప్లస్ 2.6.1 to 16 ఈ రెండు కలుపుకుంటే మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 24th verse. ఇప్పుడు నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కర్మేంద్రియాలు ఒకటి ఆల్రెడీ చూసుకున్నాం మనం, ఏదంటే మాట్లాడడం. అది ఇప్పుడు కర్మేంద్రియ అంటే కర్మ, ఏదో పని చేస్తున్నాం, మాట్లాడుతూ కూడా ఒక పని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇదొక పని, అవునా? సో నేను మాట్లాడుతున్నా అనేది ఒక కార్యం చేస్తున్నాను. మీరు ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారు చెవుల ద్వారా, జ్ఞానేంద్రియం ద్వారా అలా. సో ఇది మనది అయిపోయింది ఒకటి, ఇంకా 4 మిగులు ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే రకరకాల కార్యాలు, పనులు చేయాలనుకున్నారో, ఇచ్చ కలిగిందో, అప్పుడు ఈ 2 చేతులు సృష్టించబడ్డాయి. ఈ 2 చేతుల ద్వారా ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అనేది ఉండదు, కర్మ అనేది ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది అన్నమాట. కర్మేంద్రియాలు కదా, ఎలాగైతే స్పీచ్ అనేది ఒక యాక్టివిటీయో, ఇప్పుడు ఇక్కడ దీని ద్వారా రకరకాల పనులు, కర్మలు చేసుకోవచ్చు మనిషి, ఒక వ్యక్తి, జీవి. సో ఈ కర్మలు చేసుకోవడానికి చేతుల్ని సృష్టించబడ్డాయి. అలాగే చేతులకి, ఈ కర్మలు చేసుకోవడానికి చేతులకి బలం. ఇంకా దీని దేవత ఆదిదైవం వచ్చేసి ఇంద్రుడు కూడా సృష్టించబడ్డాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎప్పుడైతే ఇచ్చ కలిగిందో, కదలాలి, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణించాలి, తద్వారా కార్యాలు, వాళ్ళ యొక్క ఆక్యుపేషనల్ డ్యూటీస్, వర్ణాశ్రమం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆక్యుపేషన్ డ్యూటీ ఉంటుంది కదా, అవన్నీ మనం పెర్ఫామ్ చేయాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాల్సి వస్తుంది. సో మనము రకరకాల పనులు చేయడానికి మనం నడవాల్సి వస్తుంది. కనుక దానికి 2 కాళ్ళు సృష్టించబడ్డాయి. దానికి అధిష్టాన దేవత వచ్చి ఉపేంద్ర, ఇక్కడ యజ్ఞాన్ని ఇచ్చారు, ఉపేంద్రాన్ని ఇచ్చారు ఇంకో చోట. బేసికలీ విష్ణు అవతారమే. సో ఇది డైరెక్ట్గా భగవంతుడు ఒక ఆధీనంలో ఉంటుందన్నమాట, 2 కాళ్ళు పనిచేయడం. సో తిరగడం అనేది యాక్టివిటీ, అది వచ్చేసి కర్మేంద్రియ, కర్మ యాక్టివిటీ. నెక్స్ట్ దాని తర్వాత అలాగే, అందుకనే ప్రభుపాల్ గారు మళ్ళీ రాస్తున్నారు, కర్మేంద్రియాలు కూడా జ్ఞానేంద్రియాల దగ్గర ఒకసారి రాశారు, కర్మేంద్రియాల దగ్గర కూడా ఒకసారి రాస్తున్నారు. మనం అన్ని కార్యాలు ఎక్కడ తిరిగినా, ఏం పనులు చేసినా సరే, అన్ని ఆక్యుపేషనల్ డ్యూటీస్ అన్నీ చేసుకోండి, కానీ దాని ద్వారా భగవంతుడిని సేవ చేసుకోవాలి. అప్పుడే చేసిన అన్ని కార్యాలకి ఫలితం, సరైన ఫలం దక్కేది అని. నెక్స్ట్ ఎప్పుడైతే సంతానాన్ని ఉత్పన్నం చేయాలో అనే కోరిక కలిగిందో, తద్వారా ఒక ఆనందాన్ని కూడా అనుభవించాలి కామవాసన ద్వారా, తద్వారా ఆనందాన్ని అనుభవించాలి, ఇవన్నిటి కోసం అనేసి జననేంద్రియాలని కూడా సృష్టించారన్నమాట, సృష్టించబడ్డాయి. దీనికి దేవత వచ్చేసి ప్రజాపతి. భగవంతుడు అందుకే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా అందుకే రాస్తున్నారు, సంతానం ఉత్పన్నం చేయడం అనేది ఆ కార్యక్రమానికి, అందులో ఏమాత్రం ఆనందం లేకపోతే మరి ఎవ్వరు సంతానం ఉత్పన్నం చేయరు, ఏ జీవి.
అందుకనే అందులో కొంచెం భౌతిక ఆనందం, భౌతిక సుఖం అనేది పెట్టారనమాట ఆ కార్యక్రమంలో. సో నెక్స్ట్ ఎందుకంటే సంతానం ఉత్పన్నం జరిగితేనే కదా ఈ ప్రకృతి నడిచేది, ఇంకా రకరకాల బద్ధజీవులందరూ ఇక్కడ మళ్ళీ ఈ యొక్క సృష్టిలో జన్మించేది తద్వారా, ప్రాసెస్ ద్వారా. అలాగే ఇక్కడ ప్రభుపాద ద్వారా రాసింది ఏంటంటే, అందుకనే ఎవరైనా ఇలా సంతానం ఉత్పన్నం చేసి కూడా భగవంతుడికి ఎలా సేవ చేసుకోవచ్చు అంటే, వారి యొక్క సంతానం అంటే పిల్లలు, వాళ్ళని కూడా మంచి భక్తులుగా మనము ట్రైన్ చేసి సంస్కారాలు ఇచ్చి ఒక మంచి భక్తులుగా తీర్చిదిద్దగలిగితే అప్పుడు అది సరైన విధి అని చెప్తున్నారు అన్నమాట ప్రభుపాద ద్వారా. అలా ఒకవేళ మీరు చేయగలిగితే మాత్రం తప్పకుండా మీరు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది సంతానాన్ని, పిల్లల్ని కూడా మీరు కనొచ్చు. కానీ వాళ్ళని భక్తులుగా మార్చడానికి మరి ప్రయత్నించాలి అని చెప్పారు. లేకపోతే సంతానం ఏదో కనేయడం గొప్ప కాదు. కుక్కలు అంటే పిల్లులు, ఇక్కడ పిల్లులు కుక్కల గురించి చెప్పలేదు, సారీ, ఇక్కడ పంది గురించి చెప్పారు. పంది ఒకేసారి 12 పిల్లల్ని ఇస్తుందంట. అదే మనిషి ఒకసారి ఒకే సంతానాన్ని ఇవ్వగలదు. కానీ పంది మరి మనిషి కన్నా ఎక్కువ ఎక్స్పర్ట్ ఆ విషయంలో. కనుక అలా కాకుండా భక్తుల్ని తయారు చేసే విధంగా మనము పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ మళ్ళా త్యాగం చేయడానికి దాని సెన్స్ ఆర్గన్ కూడా, దానికి కావాల్సిన ఇంద్రియాలు కూడా సృష్టించబడ్డాయి. దానికి దేవత వచ్చేసి మిత్రదేవత, ఆదిదైవం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అయిపోయాయి. దీని తర్వాత ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, దాని ప్రకారం ఇంకా కొన్ని సృష్టించబడతాయి. ఎప్పుడైతే ఇలాంటి కోరిక జరిగిందో, ఇప్పుడు మరి ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళాలని కోరిక అంటే ఏంటంటే బేసికల్లీ మృత్యు అయిపోతేనే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళగలడు ఆత్మ. సో అలాంటి కోరిక కలిగినప్పుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళాల్సినప్పుడు నాభి, ఇంకా అపాన వాయు మరియు మృత్యు, ఈ 3 సృష్టించబడ్డాయంట. నాభిద్వారం ఆపనాతః తత్రాపనస్తతో మృత్యు, ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. సో మృత్యు అంటే బేసికలీ ఏం లేదు, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంకి వెళ్ళే ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ సృష్టించబడింది. నాభి ద్వారా కనెక్షన్ ఉంటుందంట. నాభి ద్వారానే మన కనెక్షన్. ఇప్పుడు మనం పిల్లలు కూడా అంటే గర్భంలో ఉన్నప్పుడు కూడా అమ్మకి ఇంకా గర్భంలో ఉన్న శిశువుకి నాభి ద్వారానే ఏమంటాం, అంబిలికల్ కార్డ్ అంటాం, తద్వారానే కనెక్షన్ ఉంటుంది. నాభి ద్వారానే కనెక్ట్ అవుతారు. సో అక్కడ నుంచే డిస్కనెక్ట్ అవుతారు. సో అక్కడ నుంచి కనెక్షన్. అలాగే బ్రహ్మదేవుడు కూడా విష్ణువు యొక్క నాభి నుంచే అవతరించాడు. సో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రాణవాయు ద్వారా ఒక ఆత్మ ఒక శరీరంలో జీవిస్తుంది. అలాగే అపాన వాయు ద్వారా ఈ ప్రాణం అనేది ఇక్కడ ఆగిపోయి ఇంకొక శరీరానికి ప్రయాణం చేస్తుందని చెప్పారు. సో ఇవన్నీ కూడా నాభి నుంచి ఉత్పన్నమవుతాయంట, ప్రాణాపాన వాయుల యొక్క పనితనం కూడా. సో ఇవన్నీ కూడా నాభి సృష్టించబడింది దీనికోసం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ యొక్క తిన్న పదార్థాలు, తాగే పదార్థాలని ఇంకా జీర్ణం చేసుకోవడానికి నెక్స్ట్ రకరకాల ఇంటెస్టైన్స్ అంటే పేగులు, ఇంకా ఆర్టరీస్ సృష్టించబడ్డాయంట. సో నెక్స్ట్ వచ్చేసి ఆలోచన, రకరకాల ఆలోచనలు ఆలోచించడానికి, రకరకాల కోరికలు, ఆలోచనలు, ఇవన్నీ కోరుకోవడానికి, ఆలోచించడానికి, రకరకాల విషయాల గురించి మనస్సు, హృదయం సృష్టించబడిందంట. అలాగే దీని అధిష్టాన దేవత వచ్చేసి చంద్రుడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా ఇంటెస్టైన్ ఆర్టరీస్కు, దానికి కంట్రోలింగ్ డీటింగ్స్ వచ్చేసి సీస్ అండ్ రివర్స్, నదులు మరియు సముద్రాలు, వారి ఎవరైతే కంట్రోల్ చేస్తారో దేవతలు వాళ్ళే కంట్రోల్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మనస్సు,
పైన ఉండేది ఎవరంటే బుద్ధి, ఇంటెలిజెన్స్. అది తర్వాత వస్తుంది, చూద్దామంట దాన్ని కూడా. నెక్స్ట్ ధాతువులు, ఇంకా ప్రాణవాయు, ఇవన్నీ ధాతువులు ఎలా సృష్టించబడ్డాయని ఉంది. జస్ట్ ఇవి చూసుకొని మనం ముగిద్దామంట ఇంకో 5 minutesలో. 7 ధాతువులు ఉంటాయి. ఒక చర్మం పైన కూడా ఒక థిన్ లేయర్ ఉంటుందంట. తర్వాత చర్మము మరియు మాంసము, రక్తము, ఫ్యాట్, మ్యారో, ఇంకా బోన్, బొక్క, ఇవన్నీ మామూలుగా ఈ 7 ధాతువులు అనేవి ముఖ్యంగా శరీరంలో ఉండే ఎర్త్, వాటర్, ఫైర్ అంటే భూమి, అపో, అగ్ని, ఈ 3 ద్వారా తయారవుతున్నాయంట. ఇంకా నెక్స్ట్ ప్రాణవాయువు వచ్చేసి ఆకాశం, నీరు, వాయువు ద్వారా తయారవుతుందంట. సో రెండిట్లో ఉండేది ప్రాణవాయువులో, ధాతువుల్లో ఉండే ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే వాటర్. అందుకే ఇది ఇంపార్టెంట్ అని చెప్పారు ఇక్కడ ఆ విధంగా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మరి ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం లాస్ట్లో, అంటే చాలా ముందు, ఈ యొక్క అహంకారం ద్వారా 3 గుణాలు సృష్టించబడతాయి, అహంకారం నుంచి ఉత్పన్నమవుతాయి. తర్వాత ఈ 3 గుణాలకి రకరకాల మన ఇంద్రియాలు 3 గుణాల చేత ప్రభావితమై రకరకాల విషయాలకి 3 గుణాల ప్రతి ఆసక్తి అయిపోతాయి. తద్వారా రకరకాల మనస్సు అనేది రకరకాల సుఖ దుఃఖాలని అనుభవిస్తుంది. ఈ మనస్సు పైన ఉండేది ఏంటంటే బుద్ధి. ఆ బుద్ధి అనేది దాని యొక్క సామర్థ్యానుసారంగా ఈ యొక్క అనుభవాన్ని మార్చగలదు, మనస్సుకున్న అనుభవాన్ని. సో ఈ విషయాలు ఇక్కడ రాశారు, ఎలా పనిచేస్తుంది అనేది మెకానిజం. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఈ బ్రహ్మాండం అనేది అంతా ఈ భగవంతుడి శరీరంతో పోలిస్తే శరీరంలో ఉన్న పైన పార్ట్, భగవంతుడికి ఉన్న ఎక్స్టర్నల్ పార్ట్ అంటే ఈ యొక్క విరాట్ రూపంకే ఈ యొక్క గ్రహాలు, రకరకాల గ్రహాలు ఉన్నాయి కదా, 14 లోకాల గ్రహాలు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శరీరం యొక్క ఎక్స్టర్నల్ పార్ట్ అని చెప్పేశారనమాట, అంతే. సో ఈ విధంగా అంటే మనం అందరం ఆత్మలం కూడా దీని లోపల ఉంటాము కనుక మనము దీనికి భగవంతుడికి అంటే ఈ యొక్క బ్రహ్మాండం అంతా వీటితో నిండిపోయి ఉందని చెప్పారు ఇక్కడ. మనం ఇంకా ఆత్మలమందరం ఈ బ్రహ్మాండంలో ఉన్నామని చెప్పారు. ఇంకేముందంటే ఆ భగవంతుడు ఎవరి నుంచి అయితే ఈ విరాట్ రూపం కానీ ఈ భౌతిక సృష్టి అనేది జరిగిందో ఆ భగవంతుడు మాత్రం వీటన్నిటికీ అభిన్నం, అతీతంగా ఉంటాడు. అతన్ని మనం భౌతిక దృష్టితో, భౌతిక చేతనతో, భౌతిక విషయాలతో అతన్ని మనము అర్థం చేసుకోలేము అనే విషయాన్ని కూడా ఇచ్చేశారనమాట. అంటే భగవంతుడికి ఉండే రూపము అనేది ఆధ్యాత్మిక రూపం. అందుకని ఆయనకి ఏ రకమైన భౌతిక గుణాలు, భౌతిక రూపం అనేది లేదు. అందుకే ఆయన ఇక్కడ నిర్విశేషణం అని కూడా అన్నారనమాట. ఇంకా లాస్ట్ శ్లోకం వచ్చేసి అముని భగవాన్ రూపే. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం చర్చించుకున్నాం కదా. ఇప్పుడు మనం బేసికల్లీ ఏంటంటే భగవంతుడి యొక్క ఈ యొక్క విరాట రూపాన్ని గురించి చర్చించుకున్నాము. ఇంతకుముందు చూసాము బ్రహ్మజ్యోతి కూడా ఉంటుందనేసి. ఈ బ్రహ్మజ్యోతి ఇంకా విరాట రూపము, ఇప్పుడు ఇందులో కూడా ఎక్కడైతే కొంతమంది అంటారు ఇక్కడ ఇచ్చారు నిర్విశేషణం అంటే భగవంతుడికి ఏ రకమైన భౌతిక గుణాలు ఏమీ లేవు, అసలు గుణాలే లేవు అంటే, అవును అది కూడా ఒక పార్ట్ ఉంది. ఏ గుణాలు లేకుండా అంటే ఏ రకమైన రూపం లేకుండా అలా కూడా ఒక భగవంతుడు ఒక ఆకారం అదేంటంటే ఒకటి ఉంది, అదేంటంటే బ్రహ్మజ్యోతి. సో ఈ బ్రహ్మజ్యోతి ఇంకా ఈ విరాట్ రూపం, ఈ రెండు కూడా ఇక్కడ ఏం చెప్పారంటే అముని భగవత్ రూపే మయా తేహ్యను వర్ణితే ఉభే అపి న గృహ్ణంతి మాయా సృష్టే విపశ్చితః. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఈ రెండు ఏవైతే ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి అంటున్నాడు సుఖదేవ్ గోస్వామి, ఇవి రెండు అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బ్రహ్మజ్యోతి కానివ్వు ఈ విరాట్ రూపమే కానివ్వు, ఈ రెండు కూడా ఈ రెండింటిని ఏవైతే మనం చెప్పామో మెటీరియల్ సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్రహ్మజ్యోతి అంటే ఏంటంటే నిరాకారం, ఎటువంటి ఆకారం లేదు, ఎటువంటి భౌతిక గుణాలు లేవు, అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఇంకా విరాట్ రూపానికి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చేసాను భౌతికంగా. సో ఇవి రెండు శుద్ధ భక్తులు ఈ రెండిటి గురించి సరిగ్గా తెలుసు కనుక వీరి రెండిటిని వారు స్వీకరించరు
అంటే భగవంతుడి యొక్క ఈ రెండు రూపాలని మన భక్తులు, శుద్ధ భక్తులు వీటిని ఆరాధించం. మనం విరాట్ రూపాన్నో బ్రహ్మజ్యోతినో ఆరాధించము. వీటి పట్ల మనకి ఆసక్తి లేదు. మనం మెయిన్గా ఏంటంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపంని ఆరాధిస్తాము, పూజిస్తాము అని చెప్పారనమాట. అందుకని దానికి ఇక్కడ మనకి భగవద్గీతలో కూడా అర్జునుడు ఎప్పుడైతే విశ్వరూప దర్శనాన్ని చూస్తాడో అక్కడ కూడా నేను చర్చించుకున్నాను భగవద్గీతలో, మీకు గుర్తుంటే. అర్జునుడు చెప్తాడనమాట కృష్ణుడికి, ఈ విశ్వరూపం దర్శనం నాకు వద్దు, నేనే అడిగాను చూద్దామనేసి, కానీ నేను చూసేసాను ఇప్పుడు, నాకు ఇది వద్దు. మీరు ముందులాగే నారాయణుడి రూపం వైకుంఠంలో ఉన్నది, లేకపోతే మీరు ముందులాగే ఎప్పుడో కనిపించారా ఎలాగైతే 2 చేతులతో, అంటే ఆ 2 చేతులతో కానీ 4 చేతులతో కానీ విష్ణువులా, నారాయణులా, లేకపోతే కృష్ణుడిలా నాకు దర్శనం ఇవ్వండి, నేను ఆ దర్శనాన్ని చూసుకోవాలనుకుంటున్నాను, మీ ఆ దర్శనాన్ని నేను పూజిస్తాను అని. ఎందుకంటే భక్తుల యొక్క కోరిక ఇంకా ఇదే అనమాట, ఇచ్చ. భగవంతుడిని అలా విష్ణువుగా, కృష్ణుడిగా, మనము నారాయణుడిగా మనం పూజిస్తాం. అంతేగాని ఈ బ్రహ్మజ్యోతి కానీ విరాట్ రూపంలాగా మనము భగవంతుడిని పూజించము. ఈ 2 ఆస్పెక్ట్స్ని మనము ఆరాధించము. దానికి వేరే రకమైన యోగులు, రకరకాల ఆధ్యాత్మిక పథంలో నడిచే వాళ్ళు ఉంటారు. దాని పద్ధతి మనం ముందే చూసుకున్నాం అష్టాంగ యోగ పద్ధతిలో. అక్కడ వాళ్ళు దాన్ని అనుసరిస్తారనమాట. అది కూడా ప్రామాణికమైన పద్ధతి, కానీ అది వాళ్ళకి, మనకు కాదు. సో the worship of pure devotee never stops, whereas the worship of impersonalist stops after his attainment of salvation. ఇది చాలా ముఖ్యమైన డిఫరెన్స్ అనమాట, భేదం. when he merges the impersonal form of Lord known as బ్రహ్మజ్యోతి. ఎవరైతే ఈ బ్రహ్మజ్యోతి నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు బ్రహ్మంలో ఎప్పుడైతే విలీనమైపోతారో ఇంకా దాని తర్వాత వాళ్ళ ఆరాధన అనేది బంద్ అయిపోతుంది, ఇంకా స్టాప్. దాని తర్వాత వాళ్ళు ఇంకేం ఆరాధించరు. ఎందుకంటే మేమే భగవంతులు అయిపోయాం కదా, ఇంకేం ఆరాధించడం, ఇంకా ఎందుకు ఆరాధించడం, ఎవరిని ఆరాధిస్తాం, మేమే భగవంతులమని. అలా వాళ్ళ ఆలోచన అనమాట. అందుకనే వాళ్ళు ముక్తి లభించే వరకే వారి యొక్క భక్తి, పూజ, ఆరాధన విధానం అంతా, ఆధ్యాత్మిక జీవితం. దాని తర్వాత వాళ్ళు స్టాప్ అయిపోతుంది అనమాట ప్రాసెస్. కానీ మనది అలా కాదు, మనము భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడిని ఆరాధించుకుంటూనే ఉంటాం. అది. సో ఇది ముఖ్యమైన తేడా అన్నమాట నిరాకారవాదులకి, శుద్ధ భక్తులకి. సో ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక డివోటీ వెంకటరమణ గారు నాకు ఒక సలహా ఇచ్చారు. ప్రభుజీ మనము క్విజ్ చేయొచ్చండి. నేను స్టార్టింగ్లో క్విజ్ చేసేవాడిని, మీకు గుర్తుందా? మనం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను క్విజ్ చేసేవాడిని. సో ప్రభుజీ మనం డైలీ క్విజ్ పెట్టుకోవచ్చు, క్విజ్ చేయొచ్చు అని అన్నాడు. నేను సరే చేయొచ్చు, ఎలా ఎప్పుడు అనేది ప్లాన్ చేస్తున్నాము. చేసిన తర్వాత మనకి వాట్సాప్లో నేను ఇన్ఫామ్ చేస్తాను. డే టు డే క్విజ్ ఏమైనా ఉంటే మీకు యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ ఉందా అలా పాల్గొనడంలో? సో దట్ మీరు కూడా అంటే ఒకటి క్లాస్ విన్న తర్వాత మళ్ళీ ఒకసారి భాగవతం కూడా చదువుకుంటే మీకు కూడా రివిజన్ అవుతుంది, రివిజన్ ఉంటుంది. సో ఇంకా బాగా పాయింట్స్ అనేవి మన మైండ్లో ఉంటాయి, ఇంకా మనం బాగా స్మరించుకోవచ్చు. సో అది ఎలా అనేది నేను కొంచెం ప్లాన్ చేస్తాను. ఈరోజు కొంచెం బిజీ ఉన్నాను, అయినా అని ట్రై చేసి నేను వాట్సాప్లో పెడతాను. సో ఆ విషయాలు దాని గురించి సంబంధించి డే టు డే క్విజ్ అది పొద్దున్న చేద్దామంటే అంత టైం మనకు ఉండదు. అందుకనే నేను దాన్ని వాట్సాప్లో కానీ ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాను డే టు డే మేబీ. సో ఇప్పటికీ ఇక్కడ నేను ఈరోజు సెలవు తీసుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.